స్వర్ణం సామాన్యుడికి దూరమైంది. తగ్గేదేలే అంటూ గోల్డ్ దూసుకెళ్తోంది. రోజు రోజుకు రికార్డులు బద్దలు కొడుతూ పసిడి రేటుకు రెక్కలు వస్తున్నాయి. రూపాయి డౌన్ అవడంతో పాటు అమెరికా షట్ డౌన్తో పసిడి మిడిసి పడుతోంది. అయితే తులం బంగారం ఏకంగా 1,00,000కు చేరువైనా ఆశ్చర్యం లేదని అంటున్న ఆర్థిక నిపుణుడు డాక్టర్ బచ్చు అనిల్ కుమార్తో బిజినెస్ ఎడిటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. వగ్గుమంటున్న ఈ నాన్ స్టాప్ రేస్‌లా దూసుకుపోతోంది పసిడి. ఈ విషయాలపై మనతో మాట్లాడేందుకు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. చూడండి, మన పసిడి పరుగు చూస్తే అసలు ఎక్కడ బ్రేక్స్ లేవు. సో 1,50,000 దిశగా దూసుకెళ్తోంది. దీనికి ఏంటి రీజన్స్ ఏంటంటారు సార్? రీజన్ వెరీ సింపుల్. ఎప్పుడైనా సరే ఏ యాసెట్ క్లాస్ బాగా పర్ఫామ్ చేస్తే, లైక్ రియల్ ఎస్టేట్ పర్ఫామ్ చేసినప్పుడు అందరూ రియల్ ఎస్టేట్ వైపు పరిగెడతారు. ఈక్విటీ మార్కెట్ చేసినప్పుడు అటు వెళ్ళినట్టే ఇప్పుడు బంగారం రీసెంట్గా పర్ఫామ్ చేసింది కాబట్టి దీన్నే మనం అంటాం రీసెన్సీ బయాస్ అంటాం. సో ఆ బయాస్ చూపించడం క్వైట్ కామన్. అందుకే వెండి వైపు కానీ ఇటు బంగారం వైపు కూడా ఇన్వెస్టర్లు డబ్బులు ఎక్కువగా మళ్ళిస్తున్నారు. ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు కానీ అటు పొలిటికల్గా కానీ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. అండ్ డాలర్ కూడా కొంచెం వీకెన్ అయింది, ఇండెక్స్ వీక్ అయింది. అంటే అగైనెస్ట్ రూపీ కాదు, బట్ అగైనెస్ట్ వేరే కరెన్సీగా అది కూడా వీక్ అయింది. అండ్ అమెరికాలో కానీ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించమని గవర్నమెంట్ నుంచి ప్రెషర్ అవుతుంది. అండ్ ఇలాంటి టైంలో ఏంటంటే ఆబ్వియస్లీ మనీ ఏంటంటే ఏదైతే హెడ్జ్గా వాడుతూ ఉన్నారు, బంగారాన్ని సేఫ్టీ యాసెట్గా వాడడం అనేది ఎక్కువైపోయింది. అండ్ సైమిల్టేనియస్లీ లాస్ట్ 1 or 2 years నుంచి తీసుకుంటే రిజర్వ్ బ్యాంక్స్ అన్ని సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని గోల్డ్ని ఏంటంటే డాలర్ని తప్పించి తన రిజర్వ్స్లో గోల్డ్ పెంచుతా పోతూ ఉన్నారు. ఈవెన్ మన ఇండియన్ ఆర్బీఐ కూడా 30-40 టన్నుల బంగారం కొనింది లాస్ట్ 1.5 yearలో. సో కారణం ఏంటంటే గోల్డ్ మీద కన్నా కూడా నమ్మకం అనేది బంగారం మీద పెరిగిపోయింది. అండ్ సైమల్టేనియస్లీ మిగిలిన అన్ని పరిస్థితులు, అండ్ ఈ పరిస్థితులను చూసి ఏమైందంటే ఎవరైతే స్పెక్యులేటర్స్ ఉన్నారో వేరే యాసెట్స్లో లేని స్పెక్యులేషన్ అంతా బంగారం మీదకి వచ్చింది. అండ్ చాలామంది ఇన్వెస్టర్స్ కూడా దీన్ని ఒక సేఫ్టీ యాసెట్గా చూసుకొని రకరకాలుగా ఈటీఎఫ్ల్లో కానీ మ్యూచువల్ ఫండ్ల్లో కానీ ఆ డిజిటల్ గోల్డ్ అని రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్పెక్యులేషన్ కోసం తెచ్చారు. రైట్ సార్, 1,50,000కి టచ్ చేస్తుందా లేకుంటే దిగి వస్తుందంట? 1,50,000 అనేది ఇంతకుముందు నవ్వేవాళ్ళము ఆ నంబర్ వింటూ ఉంటే. ఒక 1.5 year 2 years బ్యాక్ 2024లో జనవరి ఫిబ్రవరిలో చూస్తే ఇది అంత నవ్వుకునే విషయం ఉండింది. బట్ అక్కడి నుంచి ఇప్పుడు రియలిస్టిక్గా కూడా అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ $4,000 పర్ ఔన్స్ అనేది ఒక అంటే డిస్టెంట్ నంబర్గా ఉండేది, డ్రీమ్గా ఉండేది. అది ఆల్రెడీ ఇవాళ 3,999 టచ్ అయింది.